అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఈయన తప్పులు చేసి తప్పులు చేయించి వాటాలు పంచుకుని దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి, ఎందుకంటే అర్థమైపోయింది, సర్వేలో ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది, సినిమా అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారా తమ్ముళ్ళు? ఎవరికైనా నమ్మకం ఉందా అని అడుగుతున్నా. లేదు అంటే చేలిపైకి చెప్పండి. ఒక్కొక్కరు అంటున్నారు 160 గెలుస్తా ఉంటున్నారు. ఎన్ని గెలుస్తామనేది కాదు, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అందుకే అడుగుతున్నా, ఈరోజు గెలిచిపోతామని ధీమాతో ఇంట్లో పడుకుంటే మోసపోయేది మనమే, ప్రజలు మోసపోతాం. కష్టపడండి. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి తిరగండి, ప్రజల మద్దతు కూడగట్టండి, ప్రజా చైతన్యం తీసుకురండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉత్తేజాన్ని తేండి, వాస్తవాలు చెప్పండి. ఎవరైనా కానీ మాకు పెన్షన్ వస్తుందంటే వాళ్ళకు కూడా చెప్పండి. 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేసింది నేనే. అదే తెలుగుదేశం వచ్చుంటే మొదటి నెల నుంచి 3000 వచ్చేది. 250, ఇప్పుడు మాత్రం 3000 చేశాడంట. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైతే ఈ పింఛన్లు తీసుకున్న వాళ్ళకి పింఛన్ ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు, దాన్ని పెంచింది నేను. మళ్ళీ వాళ్ళు ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు పిట్లవారి గూడెంలో నేను ఇప్పుడే చెప్పాను, ఎత్తి పొదుగులు పథకం చేయాలని చేస్తాం. వాణిజ్య పంటలు ఎక్కువ వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ కట్టాలన్నారు, కడతాం. నూజివీడులో మామిడికి మార్కెట్ పెంచాలన్నారు, ప్రాసెసింగ్ యూనిట్స్ తేవాలన్నారు, అవి కూడా తెస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకో పక్కన ఇక్కడ కొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఇక్కడ కిడ్నీ వ్యాధులు ఉన్నాయి, చాలా తీవ్రంగా ఉంది. ఇది ఎంతవరకు ఉందంటే, ఏ విధంగా అయితే ఉద్దానం ఉందో ఆ ఉద్దానం మారిగా ఇక్కడ కూడా ఆ సమస్య ఉంది. తప్పకుండా శ్రద్ధ పెట్టడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి, ఈ సమస్య నియంత్రణ కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కృషి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కట్టలేరు పైన వినగడప బ్రిడ్జి బాబు రావాలి, బ్రిడ్జి కట్టాలి. 26 కోట్లు హామీలు మాత్రం ఇచ్చారు. హామీలు ఎక్కడికి పోయినాయి తమ్ముళ్ళు? కోటలు దాటాయి. మాటలు కోటలు దాటాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. ఇంకో పక్కన టిట్కో ఇళ్ళు, నేను పేదవాళ్ళకి ఆస్తి ఇవ్వాలనుకున్నా, అవి కూడా నాశనం చేశారు. మళ్ళా హామీ ఇస్తున్నా, మీరు ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేసే బాధ్యత, మీకు శాశ్వతంగా ఆస్తి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, తెలుగుదేశం జనసేన కూటమి రావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కూడా నా శక్తి ఎంతుంటే అంత ఉపయోగించి పనిచేశా, ఒక తృప్తి నాకుంది. కానీ ఈరోజు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. దుర్మార్గుల చేతిలో ఈ రాష్ట్రం బలైపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ 10 కోట్ల జనాభా తెలుగు జాతి ఉంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. వారి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. నన్ను ఆశీర్వదించండి, మాతో నడవండి, ముందుకు నడిపించండి. మీరు ఒక అడుగు వేయండి,
మేము 100 అడుగులు నడిచే విధానాన్ని మేము నేర్పిస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి పిలిపిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. నేను 2వ రోజు ఈ కార్యక్రమం రా కదిలిరా, ఇంకొక 20 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 20 కార్యక్రమాల లోపల ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఏదైతే ఆ అబ్బాయిని చూశారు మధ్యాహ్నం భోజనం లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తండ్రి భుజం మీద ఎక్కి ఆ పిల్లలు మేము సైతం రా కదిలిరా అంటున్నారు. ఆ సీన్ నాకు కనపడాల, ప్రతి ఒక్క ఇంట్లో కనపడాలా.